హాయ్ గైడ్స్, మొన్నటి వీడియోలో దోస బ్యాటర్ ఎలా చేయాలో చెప్పాను కదా. సో ఆ దోస బ్యాటర్తో రాగి దోశలు ఎలా వేయాలో కూడా మీకు చూపించాలి కదా. సో చూసారా పిండి ఎంత మంచిగా ఫర్మెంట్ అయిపోయిందో. సో ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ మనకి దోశలు వేయడానికి కన్సిస్టెన్సీ మీకు ఐడియా ఉంటుంది కదా. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ కలిపేసుకొని దోశల్లాగా వేసుకోవటమే. చాలా సింపుల్ అండి. పిల్లలకి జొన్న దోశలు పెట్టాలన్నా రాగి దోశలు పెట్టాలన్నా మనం వాళ్ళ వెనకాల పడాల్సి వస్తుంది కదా. అలా కాకుండా ఇలా వేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రాగులు వేసామనుకోండి అవి సరిగ్గా నలగకపోయేసరికి ఆ రాగులు కనిపిస్తుంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో ఇలా వేసి పెడితే పిల్లలకి తెలీదు, హెల్దీ వర్షన్ కూడా అవుతుంది కదా. సో అందుకే ఇలా మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ఫస్ట్ చాలామంది దోశలు వేస్తుంటే అతుక్కుపోతుంటాయి, రావు అంటారు కదా. ఏం లేదండి, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసి దోశలు వేసామనుకోండి పల్చగా వస్తాయి అండ్ మన ప్యాన్కి అతుక్కోవు. ఇక్కడ నేను పిల్లలకైతేనేమో నెయ్యితో కాలుస్తానండి, మాకైతేనేమో నూనెతో కాల్చుకుంటాను. సో ఇక్కడ మంచిగా ఫస్ట్ అయితే నూనెతో కాల్చేస్తున్నాను మా వరకు కాబట్టి. ఇంక ఇక్కడ సైడ్కి వేసేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో కాలవాలండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే రాగి పిండి కొంచెం పచ్చి వాసన వస్తుంది కదా అందుకు. సో అలాగ మంచిగా 2 సైడ్స్ కాల్చేసుకొని మంచిగా పల్లి చట్నీతోనైనా టొమాటో చట్నీతోనైనా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సో చూడండి, నేను ఇంకో దోశ కూడా వేస్తున్నాను. ఇది వచ్చి పిల్లలకి అనమాట. సో పిల్లలకి నేను నెయ్యితో చేస్తాను, ఇది పిల్లలకి. ఇంకా వాళ్ళకైతే మంచిగా వేసేసి నెయ్యితో 2 సైడ్లు మంచి రెడ్డిష్ కలర్ వచ్చేటట్టు కాల్చి ఇచ్చామనుకోండి మామూలు దోశలాగే తింటారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అనేవి మనం ఖచ్చితంగా పిల్లలకి పెడుతూ ఉండాలండి, రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు. మా పిల్లలకైతే నేను రాగి జావ, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి రెగ్యులర్గా రాగి జావనైతే ఉంటుంది అండ్ ఇలాగ రాగి దోశలు ఇస్తాను, జొన్న దోశలు ఇస్తాను. ఇంకా మా పిల్లలకైతే పెట్టేశాను, వాళ్ళు మంచిగా పల్లి చట్నీతో తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా రెసిపీస్ వస్తున్నాయి. సో మన